ప్రజాపాలన ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలకు ఎలక్షన్ల ముందు మేము గతంలో ఏం చేసినాం ఏం చేయబోతున్నామని ధైర్యంగా ప్రకటించి ముందుకు వెళ్ళిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ. మరి 100 రోజులని చెప్పి ఇవాళ మేము నెల తిరగక ముందుకే ప్రజలకి ఫామ్ తీసుకొని ప్రజలకు వెళ్ళడం. మరి ప్రజాపాలనలో భాగంగానే 5వ డివిజన్లో ఈ కౌంటర్లు 10 కౌంటర్లు ఏర్పాటు చేసి 6వ తారీఖు వరకు, అంటే ప్రతి డివిజన్లో కూడా 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ ఫామ్స్ గురించి కానీ దొరకలేదనో ఇంకేదనో ఇబ్బంది పడకండి, ప్రతి ఇంటికి వస్తున్నాయి, ప్రతి ఇక్కడ కూడా కౌంటర్లో పెట్టిస్తున్నాం. మీరు దరఖాస్తు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పెట్టిన సంక్షేమ పథకాలు తప్పకుండా చేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏర్పాటును చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ ఇచ్చిన మాట తప్పదు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. గతంలో కూడా మేము ఇచ్చినవి చెప్పుకున్నాం. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రేషన్ షాపులలో 10 రకాల సరుకులు కానీ గర్వంగా చెప్పుకున్నాం. ఇవాళ కూడా మేము ఇయ్యబోయేటి వాటిని కూడా ఎలక్షన్ల ముందు చెప్పినాం. మేము వీళ్ళ తీరుగా పారిపోలేదు. ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు ప్రజల వద్దకే పాలన తీసుకుపెట్టడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. గతంలో చూడండి, మీరు ఆటోలు తిరిగినాయి, చెప్పులు అరిగినాయి, ఆఫీసులో చుట్టూ తిరిగి, కానీ రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ఏది చూడు పెండింగ్. కానీ మేము ఇవాళ ప్రజల వద్దకు వెళ్ళి మేమున్నా మీకు ధైర్యం ఉండండి అని చెప్పి ఈ యొక్క పథకాలను వారి వద్దకు తీసుకువెళ్ళడానికి మీరు కూర్చోండి అమ్మా.